Good morning everyone. So welcome back to our class and as well as our channel. So today we are going to discuss about one of the important world historical concept of Russian Revolution. Okay, so today we are going to start about world historical concept of Russian Revolution. అంటే రష్యాలో జరిగినటువంటి ఒక విప్లవం అని. సో రెవల్యూషన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ విప్లవం ఇన్ తెలుగు. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, అసలు ఈ రష్యన్ రెవల్యూషన్ గురించి అసలు అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, వాట్ వర్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ దిస్ రష్యన్ రెవల్యూషన్. సో లైక్ ఆల్ దీస్ ఫండమెంటల్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షిల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే రష్యన్ రెవల్యూషన్ అండి. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ రష్యన్ రెవల్యూషన్. ఇన్ తెలుగు వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ రష్యన్ విప్లవం. ఓకే, రష్యాలో జరిగినటువంటి ఒక విప్లవం. సో అయితే ఇక్కడ నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటు ద క్లాస్. అసలు ఈ రష్యన్ రెవల్యూషన్ జరిగేటప్పుడు సో జనరల్గా మనం ఎలా స్టార్ట్ చేయాలంటే దీన్ని, ఈ రష్యన్ కంట్రీ ఏదైతే ఉందో ఈ రష్యన్ రెవల్యూషన్ అన్నది ఫస్ట్గా ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలండి. ఆ తర్వాత మనం కారణాల్లోకి వెళ్ళాలి. ఆ కారణం మళ్ళీ మెయిన్ కారణం ఎవరో కూడా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాజ్ అకర్డ్. సో ముందుగా వెళ్తే రష్యన్ రెవల్యూషన్ అన్నది 1917లో స్టార్ట్ అయిందండి. అంటే 1917 1917. సో 1917లో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది జరగడం జరిగింది. అయితే ఇక్కడ అసలు కారణం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అని ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1917 అని చెప్తున్నాం. సో 1917 అంటే దిస్ వాజ్ ద టైం పీరియడ్ ఆఫ్ వరల్డ్ వార్ 1 అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వరల్డ్ వార్ 1 అన్నది 1914 to 1918 మధ్య జరిగింది. సో ఇప్పుడు 1914 to 1918 అంటే మధ్యలో ఇప్పుడు 1917 అంటే రష్యన్ రెవల్యూషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద వరల్డ్ వార్. అంటే వరల్డ్ వార్కి దీనికి కూడా ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడే ఇది కూడా సైమల్టేనియస్గా 1917లో జరిగింది. ఎందుకంటే 1917 ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1. అవునా కదా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రీజన్స్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ 1917లో జరిగినటువంటి రష్యన్ రెవల్యూషన్ 2 times జరిగిందండి. అంటే ఒకే సంవత్సరంలో 2 సార్లు జరిగింది. అయితే ఫస్ట్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగిందంటే 1917 మార్చిలో జరిగిందండి. ఓకే, సో March 8. ఓకే, జనరల్గా మనం March 8ని ఉమెన్స్ డే అంటూ ఉంటామండి. అవునా కదా, ఉమెన్స్ డే అంటుందండి. అవునా కదా. అయితే ఇక్కడ March 8, 1917లో ఫస్ట్ రెవల్యూషన్ జరిగింది. అదే ఇయర్లో అక్టోబర్లో ఇంకోటి కూడా జరిగిందండి. సో యూ కెన్ సే దట్ ద సేమ్ ఇయర్ 2 revolutions were occurred in the Russian country. One is March 8, 1917 and another revolution was started in October of 1917. సో 2 times ఒకే ఇయర్లో 1917లో జరిగింది. అయితే ఇప్పుడు కారణాలు ఏంటో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, సో దేనికైనా మనం చెప్పుకున్నాక ఒక చరిత్ర గురించి చెప్పుకున్నప్పుడు పూర్వకాలం నుంచి చెప్పుకుంటూ రావాలి అన్నగనక అని చెప్తూ ఉంటుందండి మన తెలుగులో. అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఈ రష్యన్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు లేదా స్టార్ట్ అయిన టైంలో జార్ డైనాస్టీకి చెందినటువంటి రాజులు పరిపాలించేవాళ్ళండి. ఓకే, జార్ వంశం అని చెప్పి ఒక డైనాస్టీ అంటే వంశం అండి. ఓకే, CZAR జార్ అన్న చదవచ్చు, లేదా రాసేటప్పుడు TSAR అని కూడా రాయొచ్చండి. జార్ ఆర్ జార్. ఓకే, TSAR అని రాయొచ్చు, లేదా CZAR అని కూడా రాయొచ్చండి. అయితే దిస్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద డైనాస్టీ విచ్ వాజ్ రూలింగ్ అట్ ద టైమ్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్. ఈ రష్యన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన టైంలో జార్ వంశానికి చెందినటువంటి రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజులు మనం నికోలాస్ అంటాం. కింగ్ నికోలాస్ అంటే జార్ డైనాస్టీకి చెందినటువంటి రాజు నికోలాస్, NICHO నికోలాస్, LOS నికోలాస్ అంటాం. సో ఈ జార్ డైనాస్టీకి చెందినటువంటి ఈ నికోలాస్ అనే రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. నికోలాస్ 1, నికోలాస్ 2. సో దీస్ కింగ్స్ దే బిలాంగ్ టు జార్ డైనాస్టీ. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎలా జరిగింది అని చెప్పుకుంటూ వెళ్తే, ఈ జార్ డైనాస్టీకి సంబంధించినటువంటి రాజులు పరిపాలిస్తున్నప్పుడు రష్యా వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్. అంటే బిగ్గెస్ట్ కంట్రీస్లో చాలా పెద్ద కంట్రీగా ఉండేదండి. సో అయితే ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఏషియా, యూరోప్లో కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉండేది. అంటే దోస్ వర్ వెరీ పవర్ఫుల్ కింగ్స్ ఇన్ ఎక్స్పాండింగ్ దేర్ కింగ్డమ్. ఈ జార్ డైనాస్టీని ఎక్స్పాండ్ చేసే విషయంలో జార్ డైనాస్టీకి చెందినటువంటి రాజులు చాలా శక్తివంతులండి. అయితే ఆ టైంలో అంటే 1917 ఆ టైంలో ఈ జార్ డైనాస్టీకి సంబంధించిన రాజులు పరిపాలిస్తున్నప్పుడు దిస్ రష్యా వాజ్ ఎక్స్పాండెడ్ బోత్ ఇన్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోప్. ఏషియా కలిపి యూరేషియా అని చెప్తూ ఉంటాం. అంటే కామన్గా చెప్పుకుంటూ వెళ్తే యూరోప్ నుంచి ఏషియా వరకు దాదాపుగా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు ఇట్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద 3rd largest కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంట్రీ కింద డెవలప్ అయింది. అయితే ఫస్ట్ కంట్రీ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ రష్యాలోనే ఉండేదండి. అంటే పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, థర్డ్ ఏంటంటే ఈ రష్యా కంట్రీయే ఉండేది. అయితే
ఆ టైంలో థర్డ్ లార్జెస్ట్ కంట్రీగా ఎమర్జ్ అవుతూ పాపులేషన్ ఎంత ఉండేదంటే 15.6 crores పాపులేషన్ ఉండేదండి. బట్ ఇట్ ఆర్ నాట్. సో ఎట్ ద టైమ్ the population of the Russians was 15.6 and it was emerged as the third largest country in the world next to China and India. సో ఇదంతా బాగానే ఉందండి. ఇదంతా బాగానే ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ 15.6 crore పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళండి. సో దేని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు? మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ 15.6 crore దే వుడ్ లైక్ టు డిపెండ్ మెయిన్లీ ఆన్ ద అగ్రికల్చర్. అయితే ఇక్కడ అగ్రికల్చర్ చేసినప్పుడు జనరల్గా మనం పీజెంట్స్, రైతాంగం అని చెప్తూ ఉంటాం, అవునా కదా. అయితే ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుంది. ఈ 15.6 crore మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు, డిపెండ్ అవుతున్నప్పుడు ఈ అగ్రికల్చర్ చేస్తున్నటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో పీజెంట్స్కి, అలాగే ఫ్యూడల్ లార్డ్స్, ల్యాండ్ లార్డ్స్ అంటూ ఉంటాం, అవునా కదా. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య తగులు అనేవి ఎక్కువగా జరిగేవండి. ఓకే, ఎవరెవరికి? పీజెంట్స్కి, ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, భూజమీందారులు అంటూ ఉంటాం, అవునా కదా. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య కొన్ని డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి చోటు చేసుకుంటూ ఉండేవి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్లో కంట్రోల్లో ఉండేది. బట్ ట్యాక్స్ మాత్రం ఎక్కువగా పీజెంట్స్ కడుతూ ఉండేవాళ్ళు. ఇదే ఇక్కడ అన్యాయం చెప్పి ఆ పీజెంట్స్కి, ఇక్కడ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్కి మధ్య కొన్ని డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉండేవి. ఇది ఒక పార్ట్. ఇక సో ఇది ఒక పార్ట్. అండ్ సెకండ్ పార్ట్లోకి వెళ్తే ఈ రష్యన్ రెవల్యూషన్ చెప్పాం, అవునా కదా. ఈ 1970లో జరుగుతున్నప్పుడు, ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రష్యన్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు వరల్డ్ వార్ 1 కూడా జరుగుతుంది, అవునా కదా. ఈ వరల్డ్ వార్ 1 జరుగుతున్న సందర్భం వల్ల ఏమైందంటే ఈ రష్యాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతా కూడా డౌన్ అయిపోయిందండి. ఈ వరల్డ్ వార్ 1 యొక్క ఎఫెక్ట్ వల్ల కంప్లీట్గా రష్యా మీద కూడా చూపించింది ఎఫెక్ట్. ఆ చూపించడం వల్ల ఏమైందంటే ఎకనామికల్గా అన్స్టేబుల్ అయిపోయింది. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడు ఈ డైనాసిటీ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళని చెప్పండి? జార్ కింగ్స్ ఉండేవాళ్ళని చెప్పామన్నా కదా. ఈ జార్ డైనాసిటీకి చెందినటువంటి కింగ్ ఎవరు? నికోలాస్ II అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నికోలాస్ I చనిపోయాడు. నికోలాస్ II వాజ్ రూలింగ్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ వరల్డ్ వార్. ఇది జరుగుతున్నప్పుడు ఈ నికోలాస్ II ఆఫ్ జార్ డైనాసిటీ ఏం చేశాడంటే ఈ వరల్డ్ వార్ 1లో రష్యాని కూడా ఇంటర్ఫీర్ చేయడం జరిగిందండి. సో ఏ విధంగా అంటే దాదాపుగా ఈ రష్యన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వరల్డ్ వార్లో పంపించడం జరిగింది. అలా పంపించడం వల్ల నియర్లీ 20 lakhs సోల్జర్స్ అండ్ కామన్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ ద వరల్డ్ వార్. నాట్. సో ఈ వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడు ఈ రష్యన్ రెవల్యూషన్లో రష్యాలో ఉన్నటువంటి జార్ నికోలాస్ II ఏం చేశాడంటే దాదాపుగా ఈ సోల్జర్స్ని పంపించడం వల్ల నియర్లీ లాస్ట్ 20 lakh సోల్జర్స్ అండ్ కామన్ పీపుల్ బికాస్ ఆఫ్ వరల్డ్ వార్. ఈ వరల్డ్ వార్ వల్ల 20 lakh సోల్జర్స్ అండ్ కామన్ పీపుల్ కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడమే కాకుండా అక్కడ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఈ రష్యన్ కంట్రీ ఉన్నటువంటి కింగ్ నికోలాస్ II, అవునా కదా. నికోలాస్ II అన్నాడు కదండి. ఈ నికోలాస్ II ఏం చేశాడంటే అక్కడ జరిగినటువంటి యుద్ధ వీరంగానికి ఈ రష్యాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్స్ నుంచి ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ వరల్డ్ వార్కి పంపించేవాడు. అంటే అక్కడ యుద్ధం చేసినటువంటి కంట్రీస్కి కానీ, సో వీళ్ళ తరపున వాళ్ళు కానీ, లేదా వాళ్ళకి అలయన్స్లో ఉన్నటువంటి కంట్రీస్కి కానీ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా టౌన్స్ నుంచి, అంటే రష్యాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్స్ నుంచి కలెక్ట్ చేయడం, వాటిని తీసుకెళ్ళి వరల్డ్ వార్లో ఉన్నటువంటి ప్రభావితం చేసే కంట్రీస్ మీదకి వాళ్ళకి దానం చేయడం. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఫుడ్ స్కేర్సిటీ పెరిగిపోయిందండి రష్యాలో. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే ఫుడ్ స్కేర్సిటీ బాగా పెరిగిపోయింది. అంటే రష్యన్ కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్స్లో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఖాళీ అయిపోయి, సో ఇప్పుడు వీళ్ళకే తినడానికి దిక్కులేదు. సో ఉన్న ధాన్యాలన్నీ కూడా, అంటే ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా వరల్డ్ వార్కి పంపించాడు. అంటే ఇక్కడ ఫుడ్ స్కేర్సిటీతో పాటు ప్రజల ప్రాణాలు కూడా పోయి 20 లక్షల సోల్జర్స్, కామన్ పీపుల్, ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ పోయి ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా రష్యా యొక్క పొజిషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అయిపోవడం వల్ల చాలామంది స్త్రీలు తిరగబడ్డారండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 20 lakh సోల్జర్స్లో ఎంతోమంది తమ భర్తలను, బిడ్డలను, కుటుంబ సభ్యులను కోల్పోవడం జరుగుతుంది. అవి కోల్పోవడంతో పాటు వీళ్ళ తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఫుడ్ స్కేర్సిటీ బాగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే వరల్డ్ వార్ 1 పేరు చెప్పి ఇంపార్టెంట్ టౌన్స్ నుంచి ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా వరల్డ్ వార్కి పంపించాడు నికోలాస్ II. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఉమెన్స్ అన్న వాళ్ళందరూ కూడా ఎజిటేషన్, అంటే నిరసనలు, స్ట్రైక్స్, అంటే నికోలాస్ II మీద ఎలాగైనా సరే రెవల్యూషన్ తీసుకురావాలి. ఎందుకంటే మన కంట్రీ ఇక్కడ రష్యా నాశనం అయిపోతుంది, అవునా కదా. సో ఆల్ ద ఉమెన్ ఒక్కసారిగా గ్యాదర్ అయ్యి, సో దే వాంటెడ్ టు ప్రొటెస్ట్ ఆర్ దే వాంటెడ్ టు షో దేర్ యాంగ్రీనెస్ టువర్డ్స్ ద నికోలాస్ II. సో అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఉమెన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి నియర్లీ 10,000 ఉమెన్, 10,000 మంది స్త్రీలు పార్టిసిపేట్ చేసి ఒక స్లోగన్, అంటే
అంటే రష్యా కంట్రీలో ఎక్కడా కూడా శాంతియుత వాతావరణం లేదు, అంటే పీస్ అన్నది లేకుండా పోయింది. అలాగే పీస్తో పాటు తినడానికి రొట్టె ముక్క కూడా దొరకట్లే, అవునా కదా. సో ఈ రెండూ లేనటువంటి స్థితికి రష్యా దిగజారిపోయింది బికాస్ ఆఫ్ World War I, అవునా కదా. సో దీన్ని బేస్ చేసుకుని నియర్లీ 10,000 ఉమెన్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ ఏ స్లోగన్, ఒక నినాదంతో వచ్చారండి. నికోలాస్ II మీద ఒక ప్రెషర్ తీసుకురావడానికి ఆల్ ద రష్యన్ ఉమెన్ దే నియర్లీ 10,000 ఉమెన్ దే పార్టిసిపేటెడ్ అండ్ దే కేమ్ అప్ విత్ ఏ స్లోగన్ కాల్డ్ పీస్ అండ్ బ్రెడ్. ఈ రెండు రష్యాలో లేవు, అవునా కదా. పీస్ అండ్ బ్రెడ్ అంటే శాంతి మరియు రొట్టె, అంటే పీస్ అండ్ బ్రెడ్ అనేది రష్యన్ రెవల్యూషన్ యొక్క స్లోగన్ అండి. ఈ స్లోగన్తో 10,000 మంది స్త్రీలు నికోలాస్ II మీదకి రెవల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేశారండి. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే March 8. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆ రష్యన్ రెవల్యూషన్ 2 స్టేజెస్లో జరిగిందని. ఇందులో ఫస్ట్ది March 8 ఇదంతా జరిగిందండి. సో March 8, 1917 ఆల్ ద రష్యన్ ఉమెన్, నియర్లీ 10,000 ఉమెన్ దే పార్టిసిపేటెడ్ అండ్ దే కేమ్ అప్ విత్ ఎ స్లోగన్ ఆఫ్ పీస్ అండ్ బ్రెడ్ ఇన్ ఆర్డర్ టు put the pressure on the Tsar dynasty king of Nicholas II. గట్టిటోనండి. ఇదంతా జరుగుతున్నప్పుడు అప్పట్లో రష్యాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్, క్యాపిటల్ సిటీ సెయింట్ పీటర్స్బర్గ్ అంటాం. ఆ టౌన్ ఏమంటాం సెయింట్ పీటర్స్బర్గ్, PETERSBERG అంటాం. సెయింట్ పీటర్స్బర్గ్ అనే టౌన్లో 10,000 మంది ఉమెన్స్తో ఇచ్చినటువంటి స్లోగనే పీస్ అండ్ బ్రెడ్. ఎంతమంది ఉమెన్ పార్టిసిపేట్ చేశారు అని చెప్పి అడుగుతాడండి. 10,000 ఉమెన్. అలాగే వాట్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ అని చెప్పి అడుగుతుండే, పీస్ అండ్ బ్రెడ్. సో ఏ సిటీలో జరిగింది అని చెప్పి అడుగుతుంది, సెయింట్ పీటర్స్బర్గ్. సో ఇవన్నీ కలిపి March 8, 1917 ఈ ఉమెన్ అందరూ కూడా వెళ్ళి జార్ నికోలాస్ II మీదకి అటాక్ చేయడానికి వెళ్ళారండి, రెవల్యూషన్ తీసుకురావడానికి. అట్ దట్ టైం ఈ జార్ నికోలాస్ II ఏం చేశారంటే హీ వాంటెడ్ టు సప్రెస్ దట్ ఉమెన్. సో వాళ్ళని ఎలాగైనా సరే అణిచివేయాలి, లేకపోతే రెవల్యూషన్ అనేది పెరిగి మళ్ళీ అది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది, అవునా కదా. సో అందుకని హీ వాంటెడ్ టు సప్రెస్ దట్ ఉమెన్. సో అందుకని వాళ్ళ మీద కాల్పులు జరపమని చెప్పి ఆర్డర్ కూడా వేశాడు. సో ఇదంతా కూడా కొంచెం హింస జరిగి ఫైనల్గా ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా తిరగబడేటప్పటికి ఈ March 8, 1917 జరిగింది కదండి. వితిన్ 2 days ఆర్ 2 to 3 days మొత్తం ఈ జరిగినటువంటి 2-3 రోజులకి మరి ఈ ఆడవాళ్ళు మరి ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఈ ఆడవాళ్ళ యొక్క శక్తి వల్ల అతను ఏం చేశారంటే 2-3 రోజుల దెబ్బకి ఆ రష్యన్ వదిలి పారిపోయాడు. సో ఫైనల్లీ వితిన్ 2 days ఓకే జార్ నికోలాస్ II కంప్లీట్లీ హీ అబాండన్డ్ దట్ రష్యన్ కంట్రీ. అంటే హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దట్ థ్రోన్. థ్రోన్ అంటే సింహాసనం, THRONE. ఆ థ్రోన్ ఏదైతే ఉందో ఆ జార్ డైనాసిటీకి ఉన్నటువంటి కుర్చీని, సింహాసనం, రూలింగ్ అంతా వదిలేసి వితిన్ 2 daysలో అంటే March 8, 1917 వీళ్ళందరూ రెవల్యూషన్ తీసుకొస్తే వాళ్ళని భరించలేక వితిన్ 2 days హీ అబ్డికేటెడ్ ఫ్రమ్ ద థ్రోన్. అబ్డికేటెడ్ అంటే ఎస్కేప్ అయిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఇంకా. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే March 8, 1917 10,000 ఉమెన్ విత్ ఎ స్లోగన్ ఆఫ్ పీస్ అండ్ బ్రెడ్ దే బ్రింగ్ అన్ ఇన్సిస్టెన్స్ ఆఫ్ ద ప్రొటెస్టేషన్ టువర్డ్స్ ద జార్ నికోలాస్ II so that within 2 days this Tsar Nicholas II completely he abdicated from the throne. So this is the first stage of revolution which was occurred on March 8, 1917. Got it or not? సో ఇప్పుడు ఇదంతా చూసుకున్న తర్వాత చాలా మందికి ధైర్యం వచ్చింది, ఎందుకంటే జార్ నికోలాస్ II వెళ్ళిపోయాడు. ఇంకా కామన్ పీపుల్కి, సోల్జర్స్కి, పీజెంట్స్కి, వర్కర్స్కి, సో వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ధైర్యం వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్త్రీలను చూశారు కాబట్టి, స్త్రీల యొక్క పవర్ చూశారు కాబట్టి, అవునా కదా. సో ఫైనల్లీ ఇది ఇలా ఉంటే ఇంకొక రెవల్యూషన్ కూడా ఎప్పుడు జరిగిందని చెప్పాం, అక్టోబర్లో జరిగింది, అవునా కదా. దేర్ వాజ్ వన్ మోర్ రెవల్యూషన్ విచ్ వాజ్ అకర్డ్ ఇన్ October 1917. మరి అది ఎలా జరిగింది అంటే March 8, 1917 అయితే మొత్తానికి ఎస్కేప్ అయిపోయాడు మనోడు, అవునా కదా. ఇప్పుడు అక్టోబర్లో ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అంటే ఈ జార్ నికోలాస్ IIకి సపోర్ట్ చేసినటువంటి కింగ్స్ కొంతమంది ఉంటారండి, అవునా కదా. ఈ జార్ వంశానికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో నికోలాస్ I, నికోలాస్ II అందరూ వెళ్ళిపోయినప్పటికీ ఈ జార్ డైనాస్టీకి సపోర్టివ్గా కొంతమంది ఉంటారు, అవునా కదా. వాళ్ళని అరిస్టోక్రాట్స్ అంటాం. ఏమంటాం వాళ్ళని? అరిస్టోక్రాట్స్, ARISTO, అరిస్టోక్రాట్స్. ఓకే, ఈ అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జార్ డైనాస్టీకి సపోర్ట్ చేస్తూ వారిని కంటిన్యూ చేయడానికి ట్రై చేశారండి. కొట్టిటారండి, ఎందుకంటే ఇప్పుడు వారైతే మధ్యలో ఆగిపోయింది, వరల్డ్ వార్ జరుగుతుంది, ఇంకా రష్యన్ ఇంటర్ఫీర్ చేయకుండా మార్చిలో ఉమెన్ అందరూ పవర్ చూపించారు. బట్ అలా కాకుండా ఆఖరికి నికోలాస్ II లేనప్పటికీ కూడా ఈ జార్ డైనాస్టీకి సపోర్ట్ చేసినటువంటి అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఈ వార్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. ఈ వార్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఎంతో కొంత ట్రై చేశారు. ఎలాగైనా సరే ప్రజల నుంచి మద్దతు తీసుకురావాలి, ఎలాగైనా సరే వార్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే వాళ్ళ యొక్క
పితృభక్తి అంటే దేశానికి సంబంధించిన ఫాదర్ అంటే జార్ నికోలాస్ లేడు, ఇంకా ఎలాగో ఎస్కేప్ అయిపోయాడు. అంటే వాళ్ళ యొక్క పితృభక్తిని చాటుకోవాలంటే లేదా రాజుగారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా యుద్ధం కంటిన్యూ చేయాలి. దే వాంటెడ్ టు కంటిన్యూ ద వార్ అండ్ ఆల్ ద అరిస్టోక్రాట్స్ బిలీవ్డ్ దట్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద వార్. బట్ ఇక్కడ ప్రజలకు మాత్రం ఇష్టం లేదండి, అవునా కదా. ఎందుకంటే ఆల్రెడీ చాలా లాస్ చూశారు. 20 lakhs కామన్ పీపుల్, సోల్జర్స్, ఫుడ్ సెక్యూరిటీ లేదు, ఎకనామికల్ స్టెబిలిటీ లేదు, ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు రష్యన్ పీపుల్. మళ్ళీ వార్ కంటిన్యూ చేయాలంటే అవ్వదు. ఓకే, ఓన్లీ అరిస్టోక్రాట్స్ వాంట్ టు కంటిన్యూ ద వార్ బట్ ద పీపుల్ వర్ నాట్ గివింగ్ ఎనీ సపోర్ట్. ఇప్పుడు ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా లేరు. సో ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, అరిస్టోక్రాట్స్కి ఆపోజిట్గా మళ్ళీ ఇంకో రెవల్యూషన్ తీసుకొచ్చారు. దట్ ఈస్ అక్టోబర్ రెవల్యూషన్. వాట్ ఇట్ ఆర్ నాట్, రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదండి. మార్చిలో అయితే ఎస్పెషల్లీ ఉమెన్ పార్టిసిపేట్ చేశారు. 10,000 ఉమెన్ విత్ ఎ స్లోగన్ ఆఫ్ పీస్ అండ్ బ్రెడ్. దే పార్టిసిపేటెడ్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్ ఇన్ ఆర్డర్ టు అబ్డికేట్ ద థ్రోన్ ఆఫ్ జార్ నికోలాస్ II రాజునండి. అలాగే అక్టోబర్ రెవల్యూషన్కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ మెయిన్లీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ద అరిస్టోక్రాట్స్ హూ వర్ ఇన్ సపోర్ట్ టు జార్ డైనస్టీ బట్ ద పీపుల్ వర్ నాట్ గివింగ్ టు సపోర్ట్ దిస్ అక్టోబర్ రెవల్యూషన్. సో ప్రజలకి నచ్చక వాళ్ళు ఏం చేశారంటే దే వాంటెడ్ టు ఫామ్ ఇంటూ ఎ సోవియట్స్. సో వాళ్ళు ఏం చేశారు, ఎలాగైనా సరే ఈ అరిస్టోక్రాట్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పి దే ఫార్మ్ ఇంటూ సమ్ గ్రూప్స్. ఆ గ్రూప్స్నే మనం సోవియట్ అంటాం, SOVIET, సోవియట్స్ అంటాం. ఓకే, సో ఈ ప్రజలందరూ కూడా సోవియట్స్ గ్రూప్స్ కింద ఫామ్ అయిపోయారు. ఆ సోవియట్స్లో ఎవరెవరు ఉండేవారంటే పీజెంట్స్, ఫస్ట్ రైతులండి, ఎందుకంటే పాపం ఫస్ట్ బాధపడింది వాళ్ళే మనకి, అవునా కదా. సో పీజెంట్స్ ఉండేవాళ్ళు, అలాగే ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్. ఓకే, వర్కర్స్ అంటే శ్రామికులు, అంటే పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు అంటే పీజెంట్స్, వర్కర్స్ ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ ఉమెన్, వీళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, అవునా కదా. సో పీజెంట్స్, ఉమెన్, వర్కర్స్ అండ్ అలాగే సోల్జర్స్. సో వీళ్ళందరూ కూడా కలిపి కామన్ పీపుల్తో కలిసి సోవియట్స్ కింద ఫామ్ అయ్యారు. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఈ సోవియట్స్ అందరూ ఒకవైపు, అరిస్టోక్రాట్స్ అందరూ ఒకవైపు. సో ఈ అరిస్టోక్రాట్స్ ఏమో వార్ని కంటిన్యూ చేద్దామని, వీళ్ళేమో కంటిన్యూ చేయకూడదని చెప్పి. సో దెర్ వాజ్ అనదర్ రెవల్యూషన్ కాల్డ్ అక్టోబర్ రెవల్యూషన్ ఆఫ్ 1917. సో ఎప్పుడైతే ఇక్కడ మెజారిటీ పాపులేషన్ ఎవరి వైపు ఉంది, సోవియట్స్ వైపు ఉంది. ఈ సోవియట్స్ నుంచి వచ్చినటువంటి లీడరే లెనిన్. ఇక్కడి నుంచి మళ్ళీ దశ మారుతుందండి. వాట్ ఇట్ ఆర్ నాట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్టేజ్, ఇక్కడి నుంచి ఇంకొక స్టేజ్. బట్ ఇట్ అన్నాడు అంటే ఈ సోవియట్స్ అందరూ కూడా, అంటే సోవియట్స్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, సోవియట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ పీజెంట్స్, వర్కర్స్, ఉమెన్, సోల్జర్స్, కామన్ పీపుల్, వీళ్ళందరూ కలిపి ఒక సోవియట్ కింద ఫామ్ అయ్యి ఆ సోవియట్ నుంచి ఎమర్జ్ అయినటువంటి లీడరే లెనిన్. వీఆర్ కాలింగ్ దట్ పర్సన్ as లెనిన్, LENIN. ఇక్కడి నుంచి మనం రోల్ ఆఫ్ లెనిన్, అసలు ఈ లెనిన్ ఎలా లాక్కెళ్ళాడు రష్యన్ రెవల్యూషన్ చూడాలి. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెనిన్. సో లెనిన్కి వచ్చేటప్పుడు చూసుకుంటే హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ దిస్ సోవియట్స్. సో యాక్చువల్గా లెనిన్ గురించి చెప్పుకుంటే ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ లెనిన్. సో లెనిన్కి ఒక ఒరిజినల్ నేమ్ ఒకటి ఉండేదండి. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ లెనిన్ ఏంటంటే వ్లాదిమిర్ లెనిన్ అని చెప్పి పలికేవారండి. వ్లాదిమిర్. ఓకే, వ్లాదిమిర్, VLA, DI, వ్లాది MIR, వ్లాదిమిర్ లెనిన్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ లెనిన్. అయితే ఇప్పుడు ఎతనైతే సోవియట్స్కి లీడర్ అయ్యాడో ఇమీడియట్లీ హీ ఎస్టాబ్లిష్డ్ ఏ పార్టీ. ఓకే, ఆ పార్టీ పేరు బోల్షివిక్ పార్టీ అని చెప్తాం. బోల్షివిక్ అంటాం, ఆ పార్టీని ఏమంటాం, బోల్షివిక్, BOL, బోల్షివిక్, SHEVIK, బోల్షివిక్, BOLSHEVIK. So Bolshevik is the name of the party which was established by Vladimir Lenin, who became the leader of the Soviets. Got it or not? So ఎప్పుడైతే తన అధికారంలోకి వచ్చాడో he has established a party called Bolshevik. సో ఇప్పుడు సోవియట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండేవాళ్ళు, బోల్షివిక్స్ కంట్రోల్లో ఉండేవారండి. Got it or not? సో ఫైనల్లీ ఎప్పుడైతే బోల్షివిక్ పార్టీ పెట్టాడో అండ్ హీ ఆల్సో స్టార్టెడ్ ఏ ప్రింటింగ్ ఆఫ్ ఎ మ్యాగజైన్, అంటే న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఎయిదర్ అంటే న్యూస్ పేపర్ రూపంలో ఒక మ్యాగజైన్ కూడా అచ్చు వేయించేవాడండి, ప్రింటింగ్. ద నేమ్ ఆఫ్ దట్ మ్యాగజైన్ ఈజ్ ఇస్క్రా. ద నేమ్ ఆఫ్ ద మ్యాగజైన్ ఈజ్ ఇస్క్రా, ISKRA. ఇస్క్రా అన్నది మ్యాగజైన్ విచ్ వాజ్ మేడ్ పాపులర్ బై దిస్ లెనిన్. అండ్ ద పార్టీ అయితే బోల్షివిక్ పార్టీ అండ్ హీ హాజ్ బికమ్ ద లీడర్ ఆఫ్ దట్ సోవియట్స్. ఇప్పుడు ఈ సోవియట్స్ అందరూ కూడా బోల్షివిక్లో జాయిన్ అయ్యారు. సో ఎప్పుడైతే ప్రజలందరూ ఈ లెనిన్ని నమ్మి ఈ బోల్షివిక్ పార్టీలో జాయిన్ అయ్యారో సో వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉండేవండి. అంటే సోవియట్స్ అని చెప్పాం కదండి, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళలో కొన్ని డిమాండ్స్ ఉండేవి. ఆ డిమాండ్స్ అన్నీ కూడా లెనిన్ దగ్గరికి వెళ్ళి వ్యక్తపరిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి
సో వాళ్ళందరికీ ఫేవర్గా డెసిషన్స్ తీసుకునేవాడు. అందుకని ప్రజలు నచ్చిన లీడర్ లెనిన్ అయ్యాడండి ఫైనల్లీ. వాట్ ఇట్ అన్నాడు, ఈ సోవియట్స్లో ఉన్నటువంటి పీరియడ్స్, వర్కర్స్, ఉమెన్స్, సోల్జర్స్, కామన్ పీపుల్, సో వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉండేవి. ఎందుకంటే జార్ నికోలాస్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి ఫేస్ చేశారు, అరిస్టోక్రాట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం రాలేదు. సో అట్లీస్ట్ లెనిన్ అయినా చేస్తాడేమో అని చెప్పి భావించి దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిమాండ్స్ టు లెనిన్. ఆ డిమాండ్స్ ఏంటి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆ డిమాండ్స్ అన్ని విని లెనిన్ కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. ఏ స్టెప్స్ తీసుకున్నాడంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ హీ హ్యాస్ నేషనలైజ్డ్ ఆల్ ద బ్యాంక్స్. అంటే రష్యా దేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ నేషనలైజ్ చేసాడండి. అంటే ఏది కూడా ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం, క్యాపిటలిస్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్ అంటే బోల్షివిక్ పార్టీ కంట్రోల్లో ఉండేటట్టుగా చేసాడండి. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హీ హ్యాస్ నేషనలైజ్డ్ ఆల్ ద బ్యాంక్స్. Got it or not? And second one, he has nationalized the country, entire country land. అంటే రష్యా కంట్రీలో ఉన్నటువంటి మొత్తం భూమిని అంతటినీ, ల్యాండ్ని మొత్తం నేషనలైజ్ చేసి ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేసి ఆ ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి లేని వాళ్ళకి పంచిపెట్టాడు. ఇట్స్ ఎక్సలెంట్ యాక్టివిటీ. Okay, he has collected the land from the big feudal landlords. In the same way, he has started redistributing of that land to landless peasants. అంటే నేషనలైజ్ చేసాడు అండి మొత్తం. అంటే ల్యాండ్ని నేషనలైజ్ చేశాడు, బ్యాంక్స్ని నేషనలైజ్ చేశాడు, అలాగే నెక్స్ట్ ఇండస్ట్రీస్. ఓకే, సో రష్యా దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా జాతీయం అంటే నేషనలైజ్ చేసాడు. ఎందుకంటే నేషనలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళి చాలామందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. వాటిటనా సో దట్ ఇట్ విల్ సేవ్ మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్, రోడ్ను పడకుండా కాపాడుకోవడానికి. వాట్ నాట్. సో ఇదంతా కూడా లెనిన్ చేసినటువంటి ఇంపార్టెంట్ యాక్టివిటీస్. హీ హ్యాస్ నేషనలైజ్డ్ ద ల్యాండ్ and he has nationalized the banks and he has nationalized all the industries to create more employment. And that too, fourth activity వచ్చేటప్పటికి he has reduced the ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్. అంటే నిత్యావసర సరుకులు అవ్వచ్చు, వస్తు సేవలు అవ్వచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు హీ హ్యాస్ రెడ్యూస్డ్ ద ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్. అండ్ దాంతోపాటు హీ హ్యాస్ క్రియేటెడ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే లెనిన్ చేసినటువంటి మ్యాక్సిమం యాక్టివిటీస్లో సోవియట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఓకే, సో డ్రాబ్యాక్స్ అనేవి ఎక్కడో నెగ్లిజిబుల్గా ఉండేది, బట్ ఎక్సలెంట్ రూలింగ్ బై లెనిన్. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ లెనిన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇదంతా రాసుకుంటూ రావాలి. సో ఎలా రాయాలి అంటే 1 minute నేను బ్రీఫ్గా అవుట్లైన్ చెప్తాను. ఓకే, సో ఈ లెనిన్ గురించి చెప్పేటప్పటికి ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ లెనిన్ ఈజ్ వ్లాదిమిర్ Lenin, and he became the leader of the Soviets, and he has established a party called Bolshevik Party, and he tried to solve the demands of the Soviets by ఇప్పుడు ఏమేం చేశాడు, he nationalized the banks, he nationalized the land, and he nationalized all the industries to create employment opportunities. He reduced the prices of the goods and he created more employment opportunities. So we can say that the role of Lenin is very very important and he has played a crucial role in Russian Revolution. బట్ ఇట్ అన్నాడు. సో దీంతో పాటుగా ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ వెళ్ళాడో ఫైనల్లీ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రైడ్ టు కన్వర్ట్ దట్ రష్యా ఇంటూ యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు మనం చెప్పుకుంటుంటాం యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అని అందరికీ తెలుసండి. అదే యుఎస్ఎస్ అంటే రష్యాని యుఎస్ఎస్ఆర్ కింద మార్చినటువంటి ద బెస్ట్ లీడర్ ఎవరంటే ఇక్కడ లెనిన్ అండి. వాట్ ఇట్ అన్నాడు. సో 1924లో 1924 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ అవ్వచ్చు, పబ్లిక్ ఎగ్జామినేషన్లో 1 mark క్వశ్చన్ అవ్వచ్చు, అడుగుతూ ఉంటాడండి. ఓకే, ఇన్ విచ్ ఇయర్ ద రష్యా వాజ్ కన్వర్టెడ్ ఇంటూ యుఎస్ఎస్ఆర్, లేదా ఇన్ విచ్ ఇయర్ ద రష్యా వాజ్ ఎమర్జ్డ్ యాజ్ యుఎస్ఎస్ఆర్, లేదా విచ్ పర్సనల్ లేదా హూ ఇస్ ద పర్సన్ హూ కన్వర్టెడ్ దట్ రష్యా ఇంటూ యుఎస్ఎస్ఆర్ ఇలాగనే అడగచ్చండి. సో ఇక్కడ కన్వర్షన్ చేసిన వ్యక్తి ఎవరంటే లెనిన్ అండి. ఓకే, లెనిన్ ఎప్పుడూ మర్చిపోకూడదు. లెనిన్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ tried or who converted that Russia into USSR, and USSR was formed in 1924. And what was the full form of USSR అంటే యూనియన్ ఆఫ్ సోవియట్స్. ఇందాక చెప్పుకున్నాం కానీ సోవియట్స్ అందరూ ఉన్నారని అవునా కదా, అటువంటి సోవియట్స్ అందరూ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కలిసారు కాబట్టి యూనియన్ ఆఫ్ సోవియట్స్ అన్నారంట. got it or not? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. Okay, got it or not? The full form of USSR is Union of Soviet Socialist Republic, and it was came to be emerged in 1924, and the person behind this conversion is Lenin. So it was formed in 1924. అక్కడతో అతని కథ ముగిసిపోయిందండి. 1924 బ్యాడ్ లక్. ఎప్పుడైతే రష్యా యుఎస్ఎస్ఆర్ కింద కన్వర్ట్ అయింది, ఇమీడియట్లీ ఇన్ ద సేమ్ ఇయర్ హీ వాజ్ పాస్డ్ అవే. సో లెనిన్ చనిపోయాడు. వాట్ ఇట్ అన్నాడు. సో ఎప్పుడైతే లెనిన్ చనిపోయాడో ఆ తర్వాత ఈ కంట్రీని పార్టీని లాక్కెళ్తూ వచ్చినటువంటి లీడరే స్టాలిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్
పర్సన్. ఓకే, ద ఫుల్ నేమ్. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టాలిన్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్టాలిన్. అయితే ఇతనికి కూడా ఒక ఫుల్ నేమ్ ఉందండి. ఇందాక మనం వ్లాదిమిర్ లెనిన్ అని ఎలా అయితే చెప్పామో ఇతనికి కూడా ఒక ఫుల్ నేమ్ ఉంది. ద ఒరిజినల్ అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ స్టాలిన్ ఈజ్ జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్, JOSEPH, జోసెఫ్ స్టాలిన్. ఒరిజినల్ నేమ్ ఏంటండి? జోసెఫ్ స్టాలిన్. ఎప్పుడైతే ఇతను 1924లో లెనిన్ చనిపోయాక ఇతను అధికారంలోకి వచ్చాడండి. ఇతను వల్ల కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడలేదు, మ్యాక్సిమం ఫేవర్గానే చేసుకుంటూ వెళ్ళాడండి. ఓకే, ఎక్కడా కూడా దేశాన్ని ఇబ్బంది పెట్టలేదు, సోవియట్స్ని ఇబ్బంది పెట్టలేదు, అలాగే కంట్రీని ఇబ్బంది పెట్టలేదు. సో మ్యాక్సిమం ప్రజలకు అనుగుణంగానే నడుచుకుంటూ వెళ్ళాడండి. అయితే ఇక్కడ ఇతను చేసినటువంటి మంచి పనులు కూడా 2 ఉండేవండి. సో 1924లో అధికారంలోకి వచ్చాడు. వితిన్ 4 ఇయర్స్, ఓకే 4 సంవత్సరాలు ఆగి, ఎందుకంటే 1924లో అధికారంలోకి వచ్చాడు, 4 ఇయర్స్ ఆగి 1928లో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ 5-year ప్లాన్ ఇన్ USSR. ఆల్రెడీ USSR కింద మారిపోయింది 1924లో. లెనిన్ చేయాల్సిందే చేసి పాపం వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి లాక్కెళ్ళింది ఎవరండి? జోసెఫ్ స్టాలిన్. సో ఎప్పుడైతే USSR కింద మారిందో, ఈ USSR కింద మారిన వెంటనే ఆ రష్యా కంట్రీలో ఫస్ట్ టైం 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ అండి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ 5-year ప్లాన్ ఇన్ రష్యా లేదా USSR? దట్ ఆన్సర్ ఈజ్ జోసెఫ్ స్టాలిన్. బట్ రష్యన్ USSR కింద మార్చినవాడు మాత్రం లెనిన్. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. 5-year ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళిక. 5 అంటే పంచ, వర్షం అంటే ఇయర్, ప్రణాళిక అంటే ప్లాన్. ప్రతి 5 yearకి దాని యొక్క ఆబ్జెక్టివ్ మారుతుంటుంది కాబట్టి 5-year ప్లాన్స్ అని చెప్తుంటాడు. అలాగా 5-year ప్లాన్స్ యొక్క ఇంపార్టెన్స్, రోల్ అంటే యాక్టివేట్ చేసిన వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. దాంతోపాటుగా 1928లో 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసాడు. సో దాంతోపాటుగా ట్విన్ పాలసీ అంటే 2 పద్ధతుల్ని ఒకే దానికని తీసుకొచ్చాడు. ట్విన్ పాలసీ అంటాం. ట్విన్, ఓకే 2 ఉంటాయండి అందులో యాక్టివిటీస్. సో ట్విన్ పాలసీని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఆ ట్విన్ పాలసీలో ఉన్నటువంటి 2 యాక్టివిటీస్ ఏంటంటే, ఒకటి ఇండస్ట్రియలైజేషన్. రష్యా కంట్రీ మొత్తం అంటే USSR మొత్తం ఇండస్ట్రియలైజ్ చేయాలి. అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాన్ని ఎలాగైనా సరే ప్రపంచంతో కాంపిటీట్ అయ్యేటట్టుగా దాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేయాలంటే ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ సో దట్ టు గెట్ ద ఎకనామిక్ స్టెబిలిటీ. అంటే జార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదు అంటే అగైన్ ఇట్ హ్యాస్ టు పికప్. అది ఎలా వస్తుందంటే త్రూ ఇండస్ట్రియలైజేషన్. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో ఖచ్చితంగా మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కనుక వస్తే గ్రేట్ డిప్రెషన్ లాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు మనం తప్పించుకోవచ్చు కంట్రీ అనేది, అవునా కదా? సో ఇలా దీనన్నింటినీ కూడా ముందుగా గెస్ చేసి ట్విన్ పాలసీలో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్. ఓకే, సెకండ్ యాక్టివిటీని కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఓకే, కలెక్టివైజేషన్ అంటే సేకరించడం అండి, వేటిని? అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఓకే, ఈ రెండింటినీ కలిపి మనం ట్విన్ పాలసీ అంటాం. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. హూ ఈజ్ ద పర్సన్ హూ డెవలప్డ్ ట్విన్ పాలసీ ఇన్ రష్యన్ రెవల్యూషన్ అని చెప్పి అడుగుతుంటాడు. రష్యన్ చరిత్రలో ట్విన్ పాలసీ డెవలప్ చేసిన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ స్టాలిన్. అలాగే రష్యన్ రెవల్యూషన్ టైంలో లేదా రష్యన్ కంట్రీ చరిత్రలో 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జోసెఫ్ స్టాలిన్. లేదా రష్యాలో ఫస్ట్ టైం 5-year ప్లాన్ ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారంటే 1928లో. వీటన్నిటికీ కూడా ఆన్సర్ జోసెఫ్ స్టాలిన్ అని. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. USSR ఫామ్ అయింది 1924 లెనిన్ ద్వారా. అదే 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసింది మాత్రం 4 years గ్యాప్ ఇచ్చి 1928లో స్టాలిన్ ద్వారా. అండ్ అలాగే ట్విన్ పాలసీ కిందకి వచ్చే యాక్టివిటీస్ ఏంటని అడుగుతున్నాడు. వాట్ వర్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీస్ దట్ కమ్స్ అండర్ ట్విన్ పాలసీ దట్ వాస్ డెవలప్డ్ బై జోసెఫ్ స్టాలిన్ అని చెప్పి అడుగుతుంటాడు. ఆ ట్విన్ పాలసీలో వచ్చినటువంటి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ అండ్ కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో ఈ కలెక్టివైజేషన్ పేరు చెప్పి ఎవరైతే చిన్న చిన్న రైతులు ఉంటారో సో వాళ్ళు ప్రొడక్షన్ చేసినటువంటి ఫార్మింగ్ ప్రొడక్షన్ ఉంటుంది, అవునా కదా? సో వాటన్నిటినీ కూడా స్టాలిన్ ఆపించేసాడండి. ఈ స్టాప్డ్ ద కంప్లీట్ ప్రొడక్షన్ ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్. సో దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొడక్షన్ చేసినటువంటి యాక్టివిటీని మొత్తం అంటే ఆపించేసి హీ మెర్జ్డ్ అంటే కలిపేశాడు. ఎవరిని? స్మాల్ ఫార్మర్స్, మీడియం అండ్ లార్జ్ ఫార్మర్ అందరినీ కలిపి కలెక్టివ్ ఫార్మింగ్స్లో చేయమని చెప్పాడండి. కలెక్టివ్ ఫార్మింగ్ అంటే ద ఫార్మింగ్ విచ్ వాస్ డన్ బై మిక్సింగ్ ఆఫ్ ఆల్ ద కేటగిరీస్ ఆఫ్ ద ఫార్మర్స్. అంటే ఇక్కడ స్మాల్, మీడియం, లార్జ్ వీళ్ళందరూ ఫార్మర్స్ కలిపి ఇప్పుడు పని చేయమని చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ కలెక్టివైజేషన్.
అక్కడ అందరినీ కరెక్ట్గా పనిచేసి కలెక్టివ్ ఫార్మ్స్, వీటిని తెలుగులో మనం ఉమ్మడి క్షేత్రాలు అని చెప్తూ ఉంటాం. ఈ ఉమ్మడి క్షేత్రం అంటే కలెక్టివ్ ఫార్మింగ్లో మనం పనిచేసి అందులో అందరూ వస్తారు, స్మాల్ మీడియం లార్జ్ ఫార్మర్స్ అందరూ కలిపి పనిచేసి ఆ కలెక్టివ్ ఫార్మింగ్ ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో షేర్ని దాన్ని వాళ్ళందరూ పంచుకునేటట్టుగా చేయమని చెప్పాడు. అంటే ఇది కూడా ఒక బెస్ట్ టెక్నిక్కే. సో కొంతమందికి నచ్చింది, కానీ ఇక్కడి నుంచి అతనికి ఆపోజిషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ నచ్చుతుంది, బిగ్ అండ్ లార్జ్ ఫార్మర్స్ నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెస్టేజ్ ఫీలింగ్. సో వాళ్ళు లో లెవెల్ వాళ్ళతో ఎందుకు కలుస్తారు, అవునా కదా. అక్కడి నుంచి సమ్ లార్జ్ అండ్ బిగ్ ల్యాండ్ లార్డ్స్ దే స్టార్టెడ్ అపోజింగ్ దిస్ జోసెఫ్ స్టాలిన్. అక్కడి నుంచి అతను కొంచెం ఆపోజిషన్ అని పెరుగుతూ వచ్చింది. బట్ అన్నాడు. సో ఎనీహౌ ఇది అంతటినీ కూడా అతను పట్టించుకోలేదు. అండ్ ఫైనల్లీ he made that USSR to stand in the number 1 పొజిషన్. సో ఫైనల్గా USSR అంటే రష్యాని ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారుస్తూ USSR అన్నది ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లాలని చెప్పి ఒక కరెక్ట్ వేలో నడిపించిన వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిదర్ ఎలాగైనా అడగచ్చు. వాట్ ఇట్ అన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ లెనిన్. అయితే ఇందాక చెప్పినట్టుగా రాయాలి ఆ పార్టీ పేరు, ఆ సోవియట్స్ కింద ఎవరెవరు వస్తూ ఉంటారు, అతను చేసినటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవేవి ఉన్నాయి కొంచెం చెప్పుకున్నాం పాయింట్స్, అవునా కదా. సో అది రోల్ ఆఫ్ లెనిన్. అలాగే ఇప్పుడు రోల్ ఆఫ్ స్టాలిన్ దగ్గర కూడా అడుగుతుంటాడు, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ స్టాలిన్ అని చెప్పి అడుగుతుంటాడు. సో దీనికి ఎలా స్టార్ట్ చేయాలి నేను క్లూ ఇస్తాను. ఓకే, సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్ ఇన్ 1924 స్టాలిన్ బికేమ్ ద లీడర్ ఆఫ్ USSR and he has done the twin policy by making the two activities like industrialization and collectivization. What it turned, and he is the first person to implement 5-year plans in Russia, and he has started that first 5-year plan from 1928. Okay, and he has done the twin policy by taking the phenomena of industrialization, collectivization, so that he mixed all the small, large and medium farmers, and he has asked them to work together in collective forms, and that the product was shared by all the farmers. అడిటర్న్. సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే స్టాలిన్లో ఉన్నటువంటి 2 గొప్పతనం, ఒకటి ట్విన్ పాలసీ డెవలప్ చేశాడు, అండ్ సెకండ్ వన్ 5-year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశాడు. సో దిస్ ఆర్ 2 బెనిఫిట్స్ విచ్ ఆర్ మేడ్ బై జోసెఫ్ స్టాలిన్. అడిటర్న్. సో ఇదంతా మనం చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా క్వశ్చన్స్ కవర్ చేసుకుంటూ వచ్చాము, అవునా కదా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మెయిన్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ 4 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ March 8 రెవల్యూషన్ ఆఫ్ రష్యా అని చెప్పి అడుగుతుంటాడండి. సో జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అడిగే విధానం కూడా నేను చెప్తున్నానండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ March 8 రెవల్యూషన్ ఆఫ్ రష్యా అంటే దీన్ని మనం ఉమెన్ పార్టిసిపేట్ చేశారని చెప్పాం, దాని గురించి రాయాలి. ఓకే, సో March 8, 1917 రెవల్యూషన్ అంటే దిస్ రష్యన్ రెవల్యూషన్ వాజ్ అకర్డ్ ఇన్ March 8, 1917. Nearly 10,000 women they participated, and they came forward with a slogan of peace and bread, and they started from St. Petersburg in order to protest against Tsar Nicholas II of Russian country, and within 2 days they made that king to escape from the country, and nearly 10,000 women they participated in that one. So with a slogan called peace and bread, that is called March 8, 1917 revolution. Okay, and October revolution was mainly, it was due to the aristocrats who were in support to Tsar government. Tsar government కి సపోర్ట్ ఉన్నటువంటి అరిస్టోక్రాట్స్ స్టార్ట్ చేసింది అక్టోబర్ రెవల్యూషన్. బట్ మెనీ పీపుల్ దే డిడ్ నాట్ లైక్ టు కంటిన్యూ ద వార్. ఓకే, సో అక్కడి నుంచి మనకి సోవియట్స్ కింద ఫామ్ అయ్యారు. అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్, లేదా విచ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఫార్మ్డ్ ఇంటూ సోవియట్స్ అని అడుగుతుంటాడు. సో సోవియట్స్ ఎవరెవరు ఉంటారు, పీజెంట్స్, వర్కర్స్, ఉమెన్స్, సోల్జర్స్, కామన్ పీపుల్. అండ్ అలాగే ఎక్స్పాండ్ USSR అని అడగచ్చు, లేదా నేమ్ ద పర్సన్ హూ కన్వర్టెడ్ ద రష్యా ఇంటూ USSR, లేదా USSR ఎప్పుడు ఫామ్ అని అడగచ్చు, 1924 5-year plans ది స్టార్ట్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్. అయితే ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ రష్యన్ రెవల్యూషన్ ఉంది ఒక మ్యాక్సిమం ప్రజల్ని పేస్ చేసుకుని వెళ్తుంది తప్ప ప్రజలకు ఎక్కడ ఆపోజిట్గా వెళ్ళట్లేదు. కాస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎక్సెప్ట్ జార్ నికోలాస్ అంటే జార్ డైనాస్టీకి సంబంధించినటువంటి నికోలాస్ కింగ్ తప్ప లెనిన్ కానీ స్టాలిన్ కానీ ప్రజలకి అనుగుణంగానే వెళ్తున్నారు, అవునా కదా. ఇవి ఈ రష్యన్ రెవల్యూషన్ ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చింది, ఎందుకంటే లిటరసీ రేట్స్ పెంచింది, అవునా కదా. అలాగే దాంతోపాటుగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా పెంచింది. సో ఈ స్టాలిన్ చేసినటువంటి మంచి పనులు ఇది కూడా ఒకటి ఉందండి. సో పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని చీప్ రేట్స్ అంటే ఒక తక్కువ రకానికి వాళ్ళకి వైద్యం చేయించడం, సో ప్రజల అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం, ఇవన్నీ కూడా అతను బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. చీప్ పబ్లిక్ హెల్త్ చెప్తూ ఉంటాడు. చీప్ పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ని ఒక చీప్ రేట్స్తో వాళ్ళు నయం చేస్తూ వాళ్ళని క్లియర్ చేసేవాడు. అండ్ అలాగే ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో ఎయిదర్ పీజెంట్స్ అవ్వచ్చు, ఉమెన్స్ అవ్వచ్చు, వర్కర్స్ అవ్వచ్చు, సో వాళ్ళందరినీ కూడా స్కూల్కి వెళ్ళడానికి లేదా యూనివర్సిటీస్కి కూడా పర్మిషన్ ఇచ్చేవాడు. సో దాన్ని మనం ఎక్స్టెండింగ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం. ఓకే,
సో ఇటువంటివన్నీ కూడా మంచి మంచి యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్స్టెండింగ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అండ్ హీ అలౌడ్ మెనీ పీజన్స్ అండ్ ఉమెన్ టు జాయిన్ ఇన్ ద యూనివర్సిటీస్. ఆ టైంలో రష్యాలో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీ పెకింగ్ యూనివర్సిటీ అని, PEKING, పెకింగ్ యూనివర్సిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకుంటారో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, అవునా కదా. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వచ్చిందో లిటరసీ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎప్పుడైతే లిటరసీ రేట్ ఖచ్చితంగా పెరుగుతుందో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయో స్టాండర్డ్ ఆఫ్ లివింగే మారిపోతుంది. సో యూ కెన్ సే దట్ రష్యన్ రెవల్యూషన్ హ్యాస్ బ్రాట్ మెనీ చేంజెస్, అవునా కదా. సో ఇప్పుడు 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ చేంజెస్ దట్ వర్ బ్రాట్ బై రష్యన్ రెవల్యూషన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే, అప్పుడు ఇవన్నీ రాయించండి. USSR ఆర్ రష్యన్ రెవల్యూషన్ హ్యాస్ చేంజ్డ్ ద కంప్లీట్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్. ఏ విధంగా? బై ప్రొవైడింగ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ సిటిజన్, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్, దే థాట్ ఆఫ్ డెవలపింగ్ ఆర్ ఇంప్రూవింగ్ ద లిటరసీ పర్సంటేజ్ ఆఫ్ ద కంట్రీ. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని లిటరసీ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది, అవునా కదా. అండ్ నెక్స్ట్ వన్, లిటరసీ రేట్ ఎప్పుడైతే పెరిగింది, థర్డ్ పాయింట్, దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ ఫైనల్లీ ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి దేర్ వాజ్ ఎ డెవలప్మెంట్ ఇన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇదంతటినీ కలిపి రష్యన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఒక మార్పు అండి. సో నెక్స్ట్ ఈ రష్యన్ రెవల్యూషన్ చూసి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి అవర్ ఇండియన్ లీడర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారండి. సో ఎస్పెషల్లీ మన ఇండియన్ లీడర్స్లో కూడా కొంతమంది చాలామంది ఫేవర్గా మారారు రష్యన్ రెవల్యూషన్. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ భావాలు లేదా ఫైట్ చేసే భావాలు, సో ప్రజలందరూ కూడా మంచి మంచి లీడర్స్ని ఎంచుకోవడం, ఇవన్నీ కూడా చూసి మన ఇండియన్ లీడర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. సో అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ by looking or observing the Russian Revolution. But it or not. So Rabindranath Tagore తో పాటు జవహర్లాల్ నెహ్రూ అండ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ MN రాయ్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ ముగ్గురు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. రష్యన్ రెవల్యూషన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గ్రాస్ప్ చేసి వాళ్ళ యొక్క ఐడియాస్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని అనలైజ్ చేసుకున్నారు. సో దీస్ 3 ఇంపార్టెంట్ లీడర్స్ వర్ ఇన్స్పైర్డ్. ఎవరెవరండి? MN రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ జవహర్లాల్ నెహ్రూ. Got it on. So these are the important changes that has been occurred by Russian Revolution. Got it or not? So ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో until then, take care everyone. So tomorrow's class we shall going to focus about the political parties and political trends in India. Got it or not? Until then, take care.